ధ్రువరాటి గాడు ఓన్లీ బీజేపీకి ఎగెనెస్ట్ మాత్రమే వీడియోలు చేస్తాడు. వాడు నిజంగా వాడి ఎజెండా జనాల్ని చైతన్యపరచాలంటే వాడు చాలా విషయాల్లో వీడియోలు చేయాలి. అది ఎప్పుడు వాడి వీడియోలు చూస్తే బీజేపీకి ఎగెనెస్ట్, కాంగ్రెస్కి, ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్టివ్గానే ఉంటాయి. ఎందుకట్లా? ఫర్ ఎగ్జాంపుల్, ఖలిస్తానీ ఫండింగ్ ఇచ్చింది అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పేసి ఒక ఇష్యూ రేసింది. దాని మీద ఎందుకు వీడియో చేయలేదు వీడు? సందేశ్ కాళీ ఇష్యూ వెస్ట్ బెంగాల్లో జరిగింది, దాని మీద ఎందుకు వీడియో చేయలేదు వీడు? అదే వెస్ట్ బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ జరిగింది, దాని మీద వీడియో లేదు. సనాతన ధర్మాన్ని మొత్తం తీసేయాలని చెప్పేసి స్టాలిన్ అక్కడ సీఎం కొడుకు చెప్పింది, దాని మీద వీడియో చేయడు వీడు. వక్ఫ్ బోర్డుకి 100 కోట్లు ఏమో రాసిస్తే కర్ణాటక ప్రభుత్వం, దాని మీద వీడియో చేయడు వీడు. వీడి ఎజెండా కంప్లీట్గా బీజేపీ మీద అగైనెస్ట్ కోసం వీడు పనిచేస్తున్నాడు. సరే, బీజేపీ మీద అగైనెస్ట్ అంటే వీడు ఏంటి, మణిపూర్ ఇష్యూ ప్లస్ ఇంకొకటి ఏంటి, లద్దాఖ్ ఇష్యూ గురించి అడుగుతున్నారు. సరే, ఆ 2 విషయాలు పక్కన పెట్టి బీజేపీ గవర్నమెంట్ పట్టుకొచ్చిన వందే భారత్ మీద చేయొచ్చు, ఆర్టికల్ 370 రిమూవ్ చేయడం వల్ల కాశ్మీర్లో జరిగిన గొప్పతనం గురించి వీడియో చేయొచ్చు, రామ మందిర్ మీద వీడియో చేయొచ్చు, ట్రిపుల్ టలాక్ తీసేసి దాని మీద వీడియో చేయొచ్చు, జిఎస్టీ పట్టుకొచ్చి జనాలకి ఏ విధమైన ట్యాక్స్ దాని మీద వీడియో చేయొచ్చు. చాలా ఉన్నాయి చేయాలంటే, కానీ వీడు చేయడు. వీడి ఎజెండా ఓన్లీ టార్గెట్ బీజేపీ మాత్రమే. అందుకే వీడిని ఎప్పుడు నమ్మొద్దు, దొంగ వీడు.